హాయ్ ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. తేదీ 3 ఫిబ్రవరి 2026 కొన్ని ముఖ్యమైన వార్తలను చూద్దాం. ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన వార్తలను తెలుసుకోవాలనుకున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్తే, అంబాటి జోగి కుటుంబాలను పరామర్శించిన జగన్. ఇది ఏపీ న్యూస్. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ రేపు గుంటూరులో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అంబాటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ సహా ఆయన కుటుంబాన్ని జగన్ కలవనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో దెబ్బతిన్న రమేష్ ఇంటిని పరిశీలిస్తారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్ఐసి ఎఫ్పీఓకి రంగం సిద్ధం. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఎల్ఐసి మలిదశ విడత పబ్లిక్ ఆఫరింగ్ ఎఫ్పీఓకు కేంద్రం సిద్ధమవుతుంది. సెబీ నిబంధనల ప్రకారం 2027 నాటికి పబ్లిక్ వాటాను 10% పెంచాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న 96.5% ప్రభుత్వ వాటాలో మరో 5.5% తగ్గించనుంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తేనే దీనికి అడుగులు పడతాయని ఆర్థిక సేవల శాఖ తెలిపింది. 2022లో ఐపీఓతో 21,000 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ 5.08 లక్షల కోట్లుగా ఉంది. సంగారెడ్డి ఉపాధ్యాయుడిపై కేసు. జహీరాబాద్ పట్టణంలోని ఒక్కో ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని చదువు విషయంలో నిర్లక్ష్యంపై ఉపాధ్యాయుడు కొట్టడంతో కేసు నమోదైంది. వివరాలు ఇలా: పట్టణానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు జనవరి 31న విద్యార్థిని కర్రతో కొట్టడంతో తలపై, వీపులో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది 19 విమాన ప్రమాదాలు గత ఏడాది దేశంలో 19 విమాన ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మోహోల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం తెలిపారు. ఈ ఘటనలపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దర్యాప్తు చేసిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన నివేదికలను ఏఐబి వెబ్సైట్లో ప్రచురించామని ఆయన తెలిపారు. బంగార ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం ఇదే: నిర్మలా సీతారాం. అంతర్జాతీయంగా ఏర్పడ్డ అనిశ్చితి వల్లే గోల్డ్ ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాం తెలిపారు. పలు సెంట్రల్ బ్యాంకులకు గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నాయని, ఏ దేశ కరెన్సీపైనైనా ఇన్వెస్టిగేటర్లకు నమ్మకం లేక బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. స్పెక్యులేటివ్ డెరివేటివ్ ట్రేడింగ్ జోలికి సామాన్యులు వెళ్లకూడదని ఎఫ్ఎన్ఓపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచామని చెప్పారు. 21,000తో 20 లక్షలంటూ ప్రచారం. క్లారిటీ: కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్ఎంలో ప్రచారం జరుగుతుంది. కేవలం 21,000 పెట్టుబడి పెడితేనే 3 రోజుల్లోనే 20 లక్షలు వస్తాయంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. కేంద్ర ఆర్థిక మంత్రి భారత ప్రభుత్వం ఇలాంటి పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని స్పష్టం చేసింది. మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. తెలంగాణ జాతిపిత కేసీఆర్. హరీష్ రావు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్టే తెలంగాణను సాధించిన కేసీఆర్ తెలంగాణకు జాతిపితే అని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్పై కడుపుతో కత్తులు, నోటిలో విషం పెట్టుకుని రేవంత్ రెడ్డి అక్కసు మరోసారి బయటపెట్టారని ధ్వజమెత్తారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదని, రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే చాలని ఎద్దేవా చేశారు. అమెరికా వెళ్లి హార్వర్డ్లో చదువుకున్న గుణం మారలేదని విమర్శించారు. పాక్లో దాడులు, 2 రోజుల్లో 225 మంది మృతి. పాక్ ఆధీనంలోని బలూచిస్తాన్లో BLA రెబల్స్, పాక్ ఆర్మీకి మధ్య దాడులు తీవ్రంగా సాగుతున్నాయి. 2 రోజుల్లోనే ఇరువైపులా 225 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 177 మందిని తాము హతమార్చామని, 17 మంది సైనికులు చనిపోయారని పాక్ భద్రతా దళాలు ప్రకటించాయి. 31 మంది పౌరులు చనిపోయినట్టు బలూచిస్తాన్ సీఎం బడ్జీ తెలిపారు. మరోవైపు తాము జరిపిన దాడిలో 200 మందికి పైగా చనిపోయినట్లు బలూచిస్తాన్ రెబల్స్ చెబుతున్నారు. అలాంటిదేమీ లేదని పాక్ అంటుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. ఢాకా స్పెషల్ జస్టిస్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2 వేర్వేరు అవినీతి కేసులకు సంబంధించి ఈ తీర్పునిచ్చింది. ఒక్కో కేసుకు 5 ఏళ్ల చొప్పున శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. పూర్బాచోల్లోని రాజక్ న్యూ టౌన్ ప్రాజెక్టు కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న అభియోగాలతో హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు శిక్ష ఖరారు చేసింది. మార్కెట్లో మాయాజాలం గమనించారా? వంట నూనెలు, పలు రకాల పప్పులు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 150 నుంచి 167కు చేరింది. వేరుశెనగ నూనె 180కు, పామాయిల్ ప్యాకెట్ 120కు పెరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటర్ 910 గ్రాములకు బదులు 850, 800 గ్రాములు ప్యాకెట్లు తీసుకొస్తున్నారు. 10th అర్హతతో 572 పోస్టులు. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్. ఆర్బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరి తేదీ. 10th పాస్ అయి స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కులాల వారికి సడలింపు. ఆన్లైన్ టెస్టు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేశారు. దరఖాస్తు ఫీజు ₹450. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ₹50. నెల గ్రాస్ ₹46,029 చెల్లిస్తారు. సైట్లు: ఆర్బీఐ
ఆర్జీఓ ఇన్ మరిన్ని ఉద్యోగాల కోసం చూడండి. తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల టైం. ఏపీ న్యూస్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎస్ఎస్డి టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి 8 గంటల టైం పడుతుంది. మరోవైపు వైకుంఠం క్యూ అప్ కాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకటేశ్వరుడిని 69,262 మంది దర్శించుకోగా 22,728 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఉండి ఆదాయం 3,77 3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఆక్వా రంగానికి సంజీవిని. ఆనందంలో రైతులు. ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఇటీవల యూరోపియన్ మార్కెట్కు రొయ్యల ఎగుమతి ప్రారంభమయ్యాయి. తాజాగా అమెరికా కూడా సుంకాలను 25% నుంచి 18% తగ్గించడంతో ఎగుమతులు మరింత ఊపు వచ్చింది. దీంతో రొయ్యల ధరలు పెరిగి రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. భారత్ నుండి ఎగుమతులయ్యే సీ ఫుడ్ రొయ్యలే ప్రధానంగా ఉండడంతో ఈ నిర్ణయం ఆక్వా రంగానికి సంజీవిగా మారనుంది. ట్రంప్ డీల్ ఎఫెక్ట్. భారీ లాభాలు స్టాక్ మార్కెట్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డీల్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు తీస్తున్నాయి. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2,300 పాయింట్లకు పైగా లాభపడి 84,015 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 734 పాయింట్ల లాభంతో 25,822 వద్ద కొనసాగుతుంది. బీఎస్ఈలోని అన్ని సూచికలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మళ్లీ తగ్గిన బంగారం ధర. ఇది ఉదయం న్యూస్ అండి 9:40కి. బంగారం ధర ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్ని ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ₹1,420 తగ్గి 1,51,750కి చేరింది. 20,000 తగ్గిన కేజీ సిల్వర్ రేటు. వెండి ధరల పతనం కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి 20,000 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం ₹2,80,000 పలుకుతుంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధరలు 1,25,000 తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు బ్యాడ్ న్యూస్ అయినా శుభకార్యాల ముందు బంగారం వెండి ధరలు పడిపోవడం సామాన్యునికి శుభవార్తే. అమెరికాతో ఒప్పందం. మోడీకి ఎంపీల సన్మానం. ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్కు ట్రంప్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోడీని గజమాలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభ్యులందరికీ మోడీ అభివాదం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నవీన్కు కూడా ఈ సందర్భంగా సత్కరించారు. మరోవైపు ఇండియాపై విధించిన టారిఫ్స్ 18%కి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి. సిబిఎన్. యూఎస్ ట్రేడ్ డీల్ ముగించినందుకు పీఎం మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ డీల్ చరిత్రాత్మకమైంది. మోడీ చాణక్యం అర్థమైందా రాజా? టారిఫ్స్ కింగ్ అంటూ గతంలో ఇండియాపై విరుచుకుపడ్డ ట్రంప్ ఇప్పుడు ఫ్రెండ్ అంటూ సుంకాలను తగ్గించడం తెలిసిందే. ఇందుకోసం పాక్లా మోడీ మోకరిల్లలేదు, యూరోప్లా బెదరలేదు. తెర వెనుక సైలెంట్గా చాణక్యం నడిపారు. యూఎస్కు కౌంటర్గా ఇతర దేశాల్లో డీల్స్ చేసుకున్నారు. యూఏఈతో మదర్ ఆఫ్ డీల్స్తో సంచలనం రేపారు. కెనడా కూడా రెడీ అయ్యింది. మన మార్కెట్ పెరుగుతుండటంతో ట్రంప్ స్వరం మారింది. 50% టారిఫ్స్ నుండి 18%కి తగ్గాయి. దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. తొలుత ఇద్దరే అనుకున్న సీఎం రేసులో ఇప్పుడు 6 ఉన్నారు. మాజీ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పీఠానికి సబ్యత్ భద్రతా సింగ్, విశ్వస్ సింగ్ సహా 6 పోటీలో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ఆసక్తికరంగా మారనుంది. ఆర్థిక శక్తిగా భారత్. ప్రధాని నాయకత్వంపై పవన్ ప్రశంసలు. ఒకే వారంలో 2 కీలక వాణిజ్య ఒప్పందాలపై అడుగులు వేసిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ శక్తివంతం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ట్రేడ్ డీల్ వివాదం లోక్సభ వాయిదా. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అంశంపై కేంద్రం సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు లోక్సభలో తీవ్ర ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష ఎంపీలు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్ సభ్యులను శాంతిపరిచేయడానికి పలుమార్లు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సన్ స్క్రీన్ లోషన్ ఎంత రాసుకోవాలో తెలుసా? వేసవిలోనే కాదు అన్ని సీజన్లలోనూ బయటకు వెళ్లేటప్పుడు చర్మ సంరక్షణకు సన్ స్క్రీన్ లోషన్ వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. రెగ్యులర్ యూజెస్కు SPF 30 PA ఉన్న ప్రొడక్ట్ వాడుకోవచ్చు. ఎండలో తిరిగే వాళ్ళు SPF 60 అంతకంటే ఎక్కువ ఉన్న లోషన్స్ ఉపయోగించాలి. ముఖం మెడకు కలిపి 1.4 టీ స్పూన్ క్రీమ్ రాసుకోవాలి. లోషన్ వాడటమే కాదు ఎంత పరిమాణం రాసుకున్నామనేది ముఖ్యమే. ధురంధర్ 2 టీజర్ వచ్చేసింది. బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించిన ధురంధర్ సినిమా సీక్వెల్ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. రణవీర్ సింగ్ మరింత వైలెన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అలాగైతే ఇండియా నుంచి వెళ్లిపోండి. వాట్సాప్పై సుప్రీం ఆగ్రహం. వాట్సాప్ పేరెంట్ సంస్థ మోటోపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. మా దేశ ప్రైవసీపై వీరు ఆటలు ఆడలేరు. ఇక్కడి డేటాతో ఒక్క అక్షరం అంకె కూడా షేర్ చేయడానికి మేము అనుమతినివ్వం అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. మన సహనమే గెలిపించింది మోడీ.
తన సహనానికి ఫలితమే అమెరికాతో వాణిజ్య ఒప్పందమని పీఎం మోడీ అన్నారు. టారిఫ్స్ను కొందరు విమర్శించారు, కానీ మేము ఓపికగా ఉన్నాం. ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో అన్నారు. ప్రపంచం క్రమం మారుతుందని, ఇండియా వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు. వాణిజ్యం ఉద్రిక్తతల మధ్య కూడా ఇండియా ప్రయోజనం పొందుతుందని తెలిపారు. అంతకుముందు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వీట్ చేశారు. ఆ నివేదిక వచ్చాకే రైతులకు 6,000 రూపాయలు. సాగు విస్తీర్ణంపై అధికారులు జయశంకర్ యూనివర్సిటీ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఆ రిపోర్టు ఈ నెల 6వ తేదీకల్లా ఇవ్వాలని ప్రభుత్వం ముందు ఆదేశించింది. తాజాగా మండలాల వారి నివేదికలు అడగడంతో అధికారులు వాటిని సేకరిస్తున్నారు. దీని ప్రభావం రైతులకు 6,000 చొప్పున అందాల్సిన రెండో విడత రైతు భరోసాపై పడింది. ఈ నివేదిక అందిన వెంటనే రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు. మంచి మనసు చాటుకున్న శృతి హాసన్. అరుదైన జబ్బుతో బాధపడుతున్న చావు బతుకుల్లో ఉన్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు హీరోయిన్ శృతి హాసన్. అల్వి అనే చిన్నారి పుట్టుకతోని ఎంఎస్ఎండి అనే జన్యు వ్యాధితో బాధపడుతుంది. పాప పరిస్థితి సీరియస్ అయ్యి ఐసీయూలో ఉన్నప్పుడు శృతి ఆర్థిక సాయం అందించడంతో పాటు పాపకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. ఆ పాప కోలుకున్న తర్వాత శృతి కలిసిన వీడియోను తాజాగా ఎస్ఎంలో వైరల్గా మారింది. మున్సిపల్ పోల్స్ ప్రచార బరిలోకి ముఖ్య నేతలు. పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగుతుండడంతో మున్సిపల్స్ ప్రచారాలు ఊపందుకున్నాయి. సీఎం రేవంత్ మిర్యాలగూడలో రేపు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9 వరకు సీఎం రోజుకో సభలో ప్రచారం చేశారు. ఇక ప్రచారాలను హోరెత్తించేలా బీఆర్ఎస్ కదులుతుంది. కేటీఆర్, హరీష్ రావులు పలు ర్యాలీలు, సభలు నిర్వహించనున్నారు. అటు బీజేపీ తమకు పట్టున్న ఉత్తర తెలంగాణపై దృష్టి సారించనుంది. పార్టీ జాతీయ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు రంగంలోకి దించుతుంది. ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్. ఆసీస్ స్టార్ పేసర్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కిమన్సన్ కొంతకాలం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. మార్చి 26 నుంచి జరిగే ఐపీఎల్ సీజన్కు తాను ఫిట్గా ఉంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్యాట్. జట్టులో చేరేది తెలియని తన వెన్నునొప్పిపై ఆధారపడి ఉంటుందని ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించారు. యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ కేంద్రం క్లారిటీ. అమెరికా ట్రేడ్ డీల్ నుంచి కీలక రంగాలైన వ్యవసాయం, డైరీ ఉత్పత్తులను కేంద్రం మినహాయించినట్లు తెలుస్తుంది. రైతుల విషయంలో రాజీ పడేది లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ ఒత్తిడితోనే భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు అంగీకరించిందన్న వార్తను తోసిపుచ్చాయి. గతంలో ఆ దేశంపై ఆంక్షలు ఉండడంతో వల్లే ఆయిల్ కొనలేదని, ఇప్పుడు అవి లేనందున కొనుగోలుకు సిద్ధపడుతున్నట్లు తెలిపాయి. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం రేపు కలుద్దాం.